అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'డెవిల్ బాస్' ఎపిసోడ్ నెంబర్ 9. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. మీనాక్షి ఆలోచిస్తూ కూర్చునేసరికి బామ్మ తనని గమనించి ఏమైంది అని అడుగుతూ పక్కనే కూర్చున్నారు. మీనాక్షి ఆవిడ చేతిని పెనవేసి భుజం మీద తల వాల్చింది. ప్రేమంటే ఏంటమ్మమ్మా? హా, ఏంటి ఇలా అడుగుతున్నావు? కొంపదీసి ప్రేమలో పడ్డావా ఏంటి? అబ్బా, ఏదో ఊరికే అడిగాను, చెప్పొచ్చు కదా. "హ్మ్, నాకు తెలీదు కానీ మీ తాతయ్య ప్రతి కష్టంలోనూ నాకు తోడుగా ఉన్నాడు. అలాగే నేను కూడా. అంటే అంటే నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని సొల్లు కబుర్లు చెప్పేవాడి కంటే ఎలాంటి కష్టం వచ్చినా నీకు తోడుగా ఉంటాను అంటాడు చూడు, అది ప్రేమంటే. మీ అమ్మా నాన్న కూడా ఒకరి కష్టంలో ఒకరు తోడుగా నిలిచారు. చివరికి చావులో కూడా మీ అమ్మ తోడుగా వెళ్ళింది చూడు." ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగేసరికి మీనాక్షి ఆవిడ చేతిని పట్టుకుంది. దాంతో కన్నీళ్లు తుడుచుకొని నవ్వుతూ తన వైపు చూసింది బామ్మ. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది అలాంటి ప్రేమేనే. కష్టం వచ్చి మీద పడినప్పుడు ఒకరి మీద ఒకరు నిందలేసుకోకుండా కలిసిమెలిసి ఆ కష్టం నుండి బయటపడాలి. అర్థమైందా? అంటుంది మీనా. అది సరే, సడన్గా ప్రేమ గురించి ఎందుకు అడుగుతున్నావు? నువ్వు కూడా మీ అక్కలాగా ఏమైనా సీక్రెట్లు మెయింటైన్ చేస్తున్నావా? అమ్మమ్మ, నన్ను అనుమానిస్తున్నావా? లేదులే, మా మీనమ్మ బంగారు తల్లి అంటూ నుదుటి మీద ముద్దు పెట్టేసరికి మీనాక్షి నవ్వుతూ ఆవిడ వైపు చూసింది. సరే గాని, నా ఫోన్ రీఛార్జ్ అయిపోయింది. రేపు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చేయించు. రీల్స్ చేసుకోవాలి. చేయిస్తాలే. మందులు వేసుకున్నావా? వేసుకున్నాను. పద, పడుకుందాం. రేపు మళ్ళీ నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదా. అవునమ్మమ్మ, సరే పద అని వెళ్తారు. ఆ తర్వాత కట్ చేస్తే హడావిడిగా రెడీ అవుతున్న మీనాక్షి ఫోన్ మోగేసరికి బ్యాగ్లో నుంచి ఫోన్ తీసి చూసింది. ప్రశాంత్ నెంబర్ కనిపించేసరికి లిఫ్ట్ చేసి, "అన్నయ్య, ఆఫీస్కి వస్తున్నాను" అని చెప్పింది. "నేను మీ ఇంటి కిందే ఉన్నాను మీనా, త్వరగా రా." "ఏంటి, ఇక్కడికి వచ్చారా? సరే అన్నయ్య, వస్తున్నాను" అని ఫోన్ కట్ చేసి, "అమ్మమ్మ, మందులు వేసుకోవటం మర్చిపోవద్దు, జాగ్రత్త" అని చెప్పి కిందికి వచ్చింది. అర్జున్ కార్ని చూస్తూనే ప్రశాంత్ దగ్గరకు వచ్చింది. "అన్నయ్య, సార్ వచ్చారా?" "లేదు, నిన్ను తీసుకురమ్మని కారు పంపించాడు." "ఎందుకు? నేనే వచ్చేసేదాన్ని కదా." "ఇప్పుడు మనం వెళ్ళేది ఆఫీస్కి కాదులే, ఇంటికి. కూర్చో" అంటూ ప్రశాంత్ కారులో కూర్చునేసరికి పక్కనే కూర్చుంది మీనాక్షి. కారు స్టార్ట్ చేశాడు. "ఏ అన్నయ్య, పెద్దసరికి ఏమైనా ఒంట్లో బాలేదా?" "హ్మ్, ఇంతకు ముందు కన్నా బెటర్గానే ఉన్నారు. కొద్ది కొద్దిగా అర్జున్తో మాట్లాడుతున్నారు కూడా. నిన్ను చూడాలన్నారంట, తీసుకురమ్మన్నాడు." "అవునా అన్నయ్య, ఆ శకుంతలాదేవి గారు ఎప్పుడైనా ఆయన్ని చూడ్డానికి వస్తారా?" "లేదు, ఇప్పటి వరకైతే రాలేదు. అర్జున్తో మాట్లాడాలంటే ఎప్పుడూ ఆఫీస్కే వస్తారు." "ఆవిడ అంత నార్మల్గా ఉన్నప్పుడు సార్ ఆవిడ కోసం అలా అయిపోవడం ఏంటన్నయ్య?" "ఏం చేస్తాం, ఆవిడ అవసరం కోసం ప్రేమ నటించింది. ఈయన నిజంగా ప్రేమించారు. అదే తేడా. ఎంతైనా ప్రేమ కదా." "ఏం ప్రేమో ఏంటో, ఈ ప్రేమ కోసం కన్న వాళ్ళని కూడా మోసం చేసేవాళ్ళున్నారు" అంటుంది ప్రేమ. ఇంతలో అర్జున్ ఇంటికి చేరుకున్నారు. కార్ దిగి లోపలికి వెళ్ళబోతూ పక్కనే లాన్లో అర్జున్ ఒంటరిగా బాస్కెట్బాల్ ఆడుతూ కనిపించాడు. మొదటిసారి అతన్ని టీషర్ట్లో చూడటం. అతను కొత్తగా కనిపిస్తుంటే మీనాక్షి అతన్నే చూసి నడుస్తూ మెట్లు చూసుకోకుండా అడిగేసేసరికి ముందుకు పడింది. ప్రశాంత్ ఫోన్ చూస్తూ తనని గమనించలేదు. తను కింద పడేసరికి అయ్యో అంటూ దగ్గరికొచ్చి చెయ్యిచ్చి పైకి లేపాడు. అర్జున్ కూడా తన వైపు చూశాడు. "ఏంటి మీనా, చూసుకొని నడవచ్చు కదా." "అది చూసుకోలేదన్నయ్య." "సరేలే, లోపలికి పద" అంటూ ప్రశాంత్ ముందుకు నడిచాడు. మీనాక్షి కూడా వెళ్ళబోతూ అర్జున్ పిలవటంతో ఆగి అతని వైపు చూసింది. "మళ్ళీ పడ్డావా? అసలు కళ్ళెక్కడ పెట్టుకుని నడుస్తావు?" అంటాడు అర్జున్. "అరే, పడితే జాలి చూపించటం మానేసి వెటకారం చేస్తారేంటి? నేను పడింది మీ వల్లే" అంటుంది మీనా. "హా, నా వల్ల?" "హా, మీ ఆట చూస్తూ పడ్డాను" అంటుంది. "హో, అంత నచ్చిందా? చాలా చండాలంగా ఉంది. ఇది ఒక ఆటేనా?" అని మూతి తిప్పేసరికి అర్జున్ కోపంగా చూశాడు. "సరే రా, ఎలా ఆడాలో నాకు నేర్పించు" అంటూ తన చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళేసరికి బిక్కమొహం వేసింది మీనాక్షి. "సార్, నేనెలా ఆడతాను" అంటుంది. "ఎలా కామెంట్ చేశావో అలానే ఆడి చూపించు. ఏ, రాదా? ఆడటం రానప్పుడు ఎదుటి వాళ్ళ ఆటని కామెంట్ చేయకూడదు. ఇప్పుడు నువ్వు ఆడాలి. ఎంత బాగా ఆడతావో నేను చూడాలి. కమాన్" అంటూ బాల్ని తన వైపుకి విసిరాడు. అది తన మొహాన్ని తాకుతుందనగా క్యాచ్ పట్టుకుంది మీనాక్షి. తన బిత్తర చూపులు చూసి నవ్వుకుంటూ ఆడమని సైగ చేశాడు అర్జున్.
చూపుల్లో వెటకారాన్ని చూస్తూ మూతి బిగించి చున్నీ తీసి నడుముకి బిగించింది. గుడ్. పావుగంట టైం ఇస్తున్నాను. నన్ను దాటి 3 గోల్స్ వేయాలి. వేయలేదు అంటే నేను చెప్పింది చేయాలి. ఓకే అంటాడు. అలాగే. మరి నేను గెలిస్తే ఏమిస్తారు అని అడుగుతుంది మీనా. అబచా, గెలిచేద్దామని. ఈ అర్జున్ని దాటడం అంత సులభం కాదు అంటాడు. ఫర్ సపోజ్ గెలిచానే అనుకోండి. నేను అడిగింది మీరు ఇవ్వాలి అంటుంది. ఓకే, గెలిచినప్పుడు కదా. టైమ్ స్టార్ట్ నౌ అంటూ టైమర్ ఆన్ చేశాడు. ఇద్దరి మధ్య గేమ్ స్టార్ట్ అయింది. మీనాక్షి లోపలికి రాకపోవడంతో ఏమైందా అని బయటికి వచ్చిన ప్రశాంత్కి ఇద్దరు బాస్కెట్బాల్ ఆడటం చూసి షాక్ అయ్యాడు. కేర్ టేకర్ కూడా అప్పుడే అర్జున్ వాళ్ళ నాన్నగారిని వీల్ చైర్లో తీసుకొని అక్కడికి వచ్చాడు. గేమ్ ఇంట్రెస్టింగ్గా సాగుతుంటే అక్కడే కూర్చొని చూస్తున్నారు వాళ్ళంతా. అప్పుడే అర్జున్ని దాటుకొని మొదటి గోల్ వేసింది మీనాక్షి. ఆశ్చర్యంగా చూశాడు అర్జున్. తనకసలు గేమ్ రాదనుకున్నాడు. కానీ బేసిక్స్ అన్నీ ఫాలో అవుతూ చాకచక్యంగా ఆడుతుంది మీనాక్షి. అతను ఆ ఆశ్చర్యంలో ఉండగానే మరో గోల్ ఫినిష్ చేసి గర్వంగా అర్జున్ వైపు చూసేసరికి కోపంగా చూస్తూ మూడో గోల్ మాత్రం వెయ్యనివ్వకూడదని తనని అడ్డుకోవటానికి గట్టిగానే ప్రయత్నించాడు. అందరూ ఊపిరి బిగబెట్టి చూస్తుండగా తను గోల్ వేయబోతుంటే అర్జున్ తనకి అడ్డుగా వచ్చి బాల్ తీసుకుపోయాడు. కానీ మీనాక్షి బాల్ని పట్టుకొని ఒక్కసారిగా పైకి ఎగురుతూ బాస్కెట్లో వేసేసరికి ప్రశాంత్తో పాటు అర్జున్ వాళ్ళ నాన్నగారు కూడా చప్పట్లు కొట్టారు. మీనాక్షి నవ్వుతూ చున్నీ తీసి భుజం మీద వేసుకొని అర్జున్ దగ్గరికి వచ్చింది. ఏంటి సార్, దీనికి ఆట రాదు, ఈజీగా ఓడించొచ్చు అనుకున్నారా? ఈ ఆటలో నేను స్టేట్ ఛాంపియన్ని. కాలేజ్లో చాలా మెడల్స్ కూడా వచ్చాయి. ఆ విషయం తెలియక నాతోనే బెట్టు కట్టి ఓడిపోయారు అంటుంది మీనా. ఊరికే బిల్డప్లు ఇవ్వక ఏం కావాలో చెప్పు, ఇస్తాను అంటాడు అర్జున్. "హ్మ్, ఇప్పుడైతే ఏమీ వద్దు. అవసరమైనప్పుడు అడుగుతాను. మీరు నాకు బాకీ ఉన్నారని గుర్తుపెట్టుకోండి చాలు" అంటూ అక్కడి నుండి పక్కకి వచ్చేసింది. సూపర్ మీనా అంటూ ప్రశాంత్ తనకి హైఫై ఇచ్చాడు. మీనాక్షి నవ్వుతూ పక్కనే ఉన్న అర్జున్ తండ్రిని చూసి పలకరించింది. ఎలా ఉన్నారు సార్? ఆట చాలా బాగా ఆడావమ్మా అంటూ ఆయన మీనాక్షి తల నిమిరారు. థ్యాంక్ యూ సార్. రండి, మీకు రుచిగా ఏదైనా వండి పెడతాను అంటూ కేర్ టేకర్ నుంచి వీల్ చైర్ తీసుకుని లోపలికి నడిచింది. అర్జున్ తనని చూసి నవ్వుకుంటుంటే ప్రశాంత్ అతని పక్కకి చేరాడు. చూసావుగా, నా చెల్లెలు మల్టీ టాలెంటెడ్, నీకు తగ్గ జోడిరా అని ప్రశాంత్ అనేసరికి సీరియస్గా చూశాడు అర్జున్. ఏంటా చూపు? అద్భుతాలు మనకు కావాల్సినప్పుడు జరగవు, జరిగినప్పుడే మనం యాక్సెప్ట్ చేయాలి. మీనాక్షి ఒక అద్భుతం రా. తమరి మనసులో ఏముందో త్వరగా బయటపడేస్తే మంచిది. పోయినసారంటే మనమేమీ చేయకుండానే ఏదో ఆ మహేష్ గడి ఫ్యామిలీ పుణ్యమా అని పెళ్ళి ఆగిపోయింది. ప్రతిసారి అలా జరగదు కదా అంటాడు ప్రశాంత్. ఎవరు చెప్పాడు ఏమీ చేయకుండానే పెళ్ళాగిపోయిందని అంటాడు అర్జున్. హా, ఏమంటున్నావురా? ఏం లేదులే, పద అంటూ లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్. వీడి మాటలకి అర్థం ఏంటబ్బా? ఏమోలే అనుకుంటూ వెనకే వచ్చాడు ప్రశాంత్. మీనమ్మ, ఎందుకో గాని ఎంత ప్రయత్నించినా సార్ లేచి నడవలేకపోతున్నారు. రాత్రులు కాళ్ళు నొప్పులొస్తున్నాయని బాధపడుతున్నారు. మీనాక్షి వంట చేస్తుంటే పక్కనే నిలబడి తనకి సహాయం చేస్తూ చెబుతున్నాడు రమణ. వాళ్ళ మాటలు విని అక్కడే ఆగాడు అర్జున్. అవునా, డాక్టర్కి చూపించారా మరి? హా, డాక్టర్ గారు వచ్చి చూసెళ్ళారు. చాలా ఏళ్ళుగా కదలకుండా ఉన్నారు కదా, అందుకే నరాలన్నీ బిగుసుకుపోయాయంట. రోజు ఇంకో డాక్టర్ వచ్చి సార్తో ఎక్సర్సైజులు చేయిస్తున్నారు. మంచిదే కదా. మంచిదే, కానీ రాత్రులు సరిగ్గా నిద్రపోవటం లేదు పాపం. అవునా, కాళ్ళకి మసాజ్ చేయమని ఆయిల్ ఏమైనా ఇచ్చారా? హా, ఇచ్చారు. అది కూడా రాస్తున్నాను. ఈసారి నొప్పులు వస్తున్నాయి అన్నప్పుడు ఆ ఆయిల్తో మసాజ్ చేయండి, రిలీఫ్గా ఉంటుంది. సరే అంటాడు రమణ. అర్జున్ వాళ్ళ మాటలు వింటూనే గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. ఇదిగో భోజనం రెడీ అయింది. సార్ని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొనిరా. ఎందుకమ్మా, గదిలోకి తీసుకొని వెళ్దాం. ఇప్పటి వరకు ఆయన అనుభవించిన ఒంటరితనం చాలు. కనీసం ఇలా భోజనం తినేటప్పుడైనా అందరితో కలిసి తింటే ఆయన సంతోషంగా ఉంటారు భయ్యా. వెళ్ళి తీసుకురండి. సరే అంటూ అతను వెళ్ళాడు. భోజనం టేబుల్ మీద సర్దేసరికి రమణ ఆయన్ని బయటికి తీసుకురావడంతో భోజనం వడ్డించి ఆయన ముందు పెట్టింది. అర్జున్ సార్, మీరు కూడా రండి, తిందురు కానీ. నేను తర్వాత తింటాలే అంటాడు అర్జున్. అరే, మీ నాన్నగారితో కలిసి తినొచ్చు కదండి. పైగా మనం ఆఫీస్ కూడా వెళ్ళాలి, లేట్ అవుతుంది. అన్నయ్య, మీరైనా చెప్పండి. నిజమేరా, పద తినేసి వెళ్దాం అని ప్రశాంత్ అనేసరికి సరే అంటూ వచ్చి వాళ్ళ నాన్న పక్కనే కూర్చున్నాడు. కొడుకుని చూసుకుంటూ సంతోషంగా ఉన్నారు ఆయన. సార్ చూస్తున్నారేంటి, తినండి అంటుంది మీనా. మీనా, నాన్న తినలేదని తెలుసు కదా,
రమణ, నువ్వు తినిపించు అని అర్జున్ చెప్పాడు. కానీ రమణ తినిపించబోతుంటే ఆయన వద్దని సైగ చేసి ఆయన చేతులతోనే తినటం చూసి సంతోషపడ్డాడు అర్జున్. చాలా ఏళ్ల తర్వాత కొడుకుతో కలిసి సంతోషంగా భోజనం చేశారు ఆయన. భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చాడు అర్జున్. మీనా, నువ్వు కూడా తినేయ్ అని ప్రశాంత్ చెప్పేసరికి, నేను బాక్స్ తెచ్చుకున్నాను అన్నయ్య, తర్వాత తింటానని చెప్పేసరికి అర్జున్ ఏం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయాడు. తిక్క వెధవ, కనీసం తినమని కూడా అడగలేదు చూడు. అరే, నా చెల్లెలు ఇంత కష్టపడి వంట చేస్తే కొంచెం కూడా జాలేదు వీడికి అని మనసులోనే తిట్టుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకున్నాడు ప్రశాంత్. అప్పుడే అతని ఫోన్కి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి చూశాడు. అర్జున్ ఫోన్ నుంచి మెసేజ్ రావడంతో ఇక్కడే ఉండి మెసేజ్ పెట్టాడేంటి అనుకుంటూ ఓపెన్ చేసి చూశాడు. మీనని భోజనం తినమను, ఒక అరగంటలో బయలుదేరదాం అని మెసేజ్ ఉండేసరికి నవ్వుకుంటూ ఓకే ఓకే అంటూ మెసేజ్కి రిప్లై ఇచ్చి మీనాక్షి పక్కకొచ్చి నిలబడ్డాడు. మీనా, ఇది చూడు అంటూ అర్జున్ మెసేజ్ చూపించేసరికి నవ్వుతూ ప్రశాంత్ వైపు చూసింది. నేను అనుకున్నంత వెధవ కాదులే వీడు, కాకపోతే ఏది బయటికి చెప్పడు, నువ్వే చూసుకోవాలి. అన్నయ్య, నువ్వెక్కువగా ఊహించుకుంటున్నావు అనిపిస్తుంది. ఆయన మనసులో అసలు ఏముందో తెలియదు కదా అంటుంది మీనా. పీచి మొహమా, వాడు పాత అర్జున్ అయ్యుంటే ప్రేమ పెళ్లి గురించి మాట్లాడితే ఎగిరి తన్నేవాడు. కానీ ఇప్పుడు ఏమీ అనట్లేదు తెలుసా. ఆయన ఏ మూడ్లో ఉండి వదిలేశాడో ఏంటో. జాగ్రత్త అన్నయ్య, నిజంగా తన్నాడంటే ఎగిరి ఎక్కడ పడతావో ఏమో, కొంచెం ఆలోచించి మాట్లాడు ఆయనతో అంటుంది మీనా. మరే, ఆలోచించి మాట్లాడడం గురించి నువ్వే నాకు చెప్పాలి. ఎప్పుడు చూసినా తిక్క తిక్క మాటలు మాట్లాడి వాడికి కోపం తెప్పించింది నువ్వా నేనా? అన్నయ్య, ఎంత మాట అన్నారు? నేను తిక్క మాటలు మాట్లాడతానా? నీకే తిక్క, నీ ఫ్రెండ్కి అంతకన్నా పెద్ద తిక్క. అరే, మనిషికి స్వతంత్రంగా మాట్లాడే హక్కు కూడా లేకపోతే ఎలా అంటుంది మీనా. స్వతంత్రంగా మాట్లాడడం అంటే వాడికి తిక్కరేగేలా మాట్లాడడం కాదు చెల్లాయి. ఏదో ఒకటి వాగడం, వాడి దగ్గర తిట్లు తినటం బాగా అలవాటైపోయింది నీకు. అదిగో మళ్ళీ నువ్వే పెద్ద తిక్కలోడివి అంటుంది మీనా. నేను కాదే, నువ్వే రాకాసివి. వీళ్ళ గొడవ విని అర్జున్ బయటికి వచ్చి ఏంటా గొడవ అని అరిచేసరికి నువ్వుండవోయ్ పానకంలో పుడకలా అంటూ అర్జున్ మీద అరిచేసింది మీనా. వాడు అర్జున్ అని ప్రశాంత్ చెప్పేసరికి బిక్కం మొహం వేసుకుని మెల్లిగా చూపు తిప్పి అర్జున్ వైపు చూసింది. సీరియస్గా చూస్తూ దగ్గరికి వచ్చాడు. ఎందుకు గొడవ పడుతున్నారు? అవును కదా, అసలు మనం ఎందుకు గొడవ పడుతున్నాం మీనా అని ప్రశాంత్ అడిగేసరికి తను ఏమో అన్నట్టుగా పెదవి విరిచింది. సరిపోయారు ఇద్దరికి ఇద్దరు. రీజన్ లేకుండా ఎవరైనా గొడవ పడతారా తిక్క మొహల్లారా. పదండి ఆఫీస్కి అని చెప్పి కార్ కీస్ తీసుకొని బయటికి నడిచాడు అర్జున్. అన్నయ్య, నువ్వు ఒకటి గమనించావా? నీ ఫ్రెండ్ సైలెంట్గా మనిద్దరి మధ్య గొడవలు పెట్టేస్తున్నాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే చాలా ప్రమాదం అంటూ మొహం అంతా బిగించి సీరియస్ టోన్లో చెప్పేసరికి ప్రశాంత్ తన వైపు ఎగాదిగా చూశాడు. ఈ సిచ్యువేషన్కి అంత సీరియస్ డైలాగ్ అవసరమా అంటాడు. ఏంటి, వస్తున్నారా లేదా అని అర్జున్ అరిచేసరికి ఇద్దరూ అక్కడ మాయమై కారులో ప్రత్యక్షమయ్యారు. అర్జున్ నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు. ఆఫీస్కి చేరుకున్న తర్వాత మీనాక్షిని భోజనం చేయమని అర్జున్, ప్రశాంత్ వర్క్లో మునిగిపోయారు. తాను భోజనం చేసొచ్చి అర్జున్ పనిలో ఉండేసరికి పక్కనే నిలబడి అతనికి అవసరమైన ఫైల్స్ అందిస్తుంది. సాయంత్రం అవుతుందనగా తన ఫోన్ రింగ్ అయ్యేసరికి ఫోన్ తీసి చూసింది. మహేష్ నెంబర్ నుండి కాల్ రావటం చూసి ఫోన్ కట్ చేసింది మీనా. అది గమనించిన అర్జున్ ఎవరు అని అడిగేసరికి ఎవరూ లేరులేండి అంటూ మాట దాటివేసేసరికి అర్జున్ కూడా రెట్టించి అడగలేదు. సాయంత్రం ఆఫీస్ టైం అయిపోవటంతో అందరూ ఇంటికి బయలుదేరారు. అర్జున్ కూడా బయటికి నడిచేసరికి మీనాక్షి వెనక్కి వచ్చింది. మీనా, డ్రాప్ చేయనా? పర్లేదు సార్, రోజు మీరు డ్రాప్ చేయడం ఏం బాగుంటుంది, నేను క్యాబ్లో వెళ్ళిపోతాలేండి. సరే అంటూ కార్ దగ్గరికి వెళ్ళబోతూ అటుగా వస్తున్న మహేష్ని చూసి ఆగిపోయాడు. మీనాక్షి గారు, ప్లీజ్ మీతో మాట్లాడాలి. చూడండి, మీ ప్రాబ్లం నేను అర్థం చేసుకున్నాను. ఇట్స్ ఓకే, మనం అనుకున్నవన్నీ జరగాలని లేదు. నాకు మీ మీద ఎలాంటి కోపమూ లేదు. ఆ విషయం ఇక మర్చిపోండి అంటుంది మీనా. అది కాదు మీనాక్షి, నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ప్లీజ్ ఒక పావుగంట నాతో అలా కాఫీ షాప్కి రండి అంటాడు మహేష్. వద్దండి, మీ సంజాయిషులు అవసరం లేదు, ప్లీజ్ వెళ్ళండి అంటూ మీనాక్షి పక్క నుంచి వెళ్ళబోతుంటే మహేష్ తన చెయ్యి పట్టుకుని ఆపాడు. పక్కనే ఉన్న అర్జున్ పిడికిలి బిగుసుకుంది. ఏంటిది, వదలండి అంటుంది మీనా. ప్లీజ్ మీనాక్షి, నా మాట విను అంటాడు మహేష్. జరిగింది చాలు, ఇక నేనేమీ వినదలుచుకోలేదు అంటూ తన చేతిని విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటే అర్జున్ వచ్చాడు అక్కడికి. మహేష్
తను రానంటుంది కదా, వదులు అంటాడు. అర్జున్, ప్లీజ్, ఇది నీకు సంబంధం లేని విషయం, మధ్యలో కలగజేసుకోకు. ఐ సెడ్ లీవ్ హర్ అని అర్జున్ గట్టిగా అరిచేసరికి కంగారుగా తన చేతిని వదిలేశాడు మహేష్. అతని వైపు కోపంగా చూస్తూనే మీనాక్షి చెయ్యి పట్టుకుని తీసుకుపోయి కారులో కూర్చోబెట్టాడు. ఆ సిచ్యువేషన్లో ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది మీనాక్షి. ఇంటికి చేరే వరకు ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. అర్జున్ కార్ ఆపేసరికి అతని వైపు చూసి థ్యాంక్స్ సార్ అని చెప్పింది. ఇట్స్ ఓకే అంటాడు. మీనాక్షి కార్ దిగేసరికి అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తను మెట్లెక్కుతూ పైకొచ్చేసరికి ఇంట్లో నుంచి మాటలు వినిపించాయి. బామ్మతో పాటు వేరెవరో ఉన్నారు. దాంతో మీనాక్షి అక్కడే ఆగింది. నువ్వెన్నైనా చెప్పు, అందరి ముందు నా మీనమ్మకి అవమానం జరిగింది. ఈ విషయంలో నిన్ను క్షమించేదే లేదు అంటుంది బామ్మ. అలా అనకు పిన్ని, ఇలా జరుగుద్దని నాకు మాత్రం ఏం తెలుసు చెప్పు. నిజానికి మన ప్రెసిడెంట్ గారి మేనల్లుడిని మాట్లాడాను. కానీ అప్పటికే ఆ పిల్లగాడికి వేరే సంబంధం కుదిరిపోయిందంట. వాళ్ళకి తెలిసిన వాళ్ళ అబ్బాయికి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అంటే సరే అని మన మీనమ్మ ఫోటో చూపించాను. నచ్చింది అన్నారు. సరే మీకు అన్ని విషయాలు తర్వాత చెప్దాం అనుకున్నాను. కానీ ఈలోపే ఇలా జరిగిపోయింది. నాకు నిశ్చితార్థానికి రావటం కుదరకపోవటం వల్ల ఇదంతా జరిగింది. లేదంటే వాళ్ళకి సరైన సమాధానం చెప్పుండేదాన్ని. అర్థం చేసుకో పిన్ని. ఈ సంబంధం పోతేయే, దాని బాబులాంటి సంబంధం తీసుకొస్తాను. ఏం అవసరం లేదు అంటూ మీనాక్షి లోపలికొచ్చేసరికి ఇద్దరూ తన వైపు చూశారు. ఏ సంబంధాలు చూడనవసరం లేదు. జరిగిన అవమానం చాలు. అమ్మమ్మ, నీ మాట కాదనలేక పెళ్లి కొప్పుకున్నాను. చూసావుగా ఏం జరిగిందో. ఇదంతా తెలిసి వేరొకరు నన్ను పెళ్లి చేసుకున్నా జీవితాంతం అదే వంకతో ఎత్తి పొడుస్తూ ఉంటారు. ప్లీజ్, నాకు పెళ్లి చేయాలి అనే ఆలోచన వదిలేయి. పంకజం గారు, మీరు బయలుదేరండి అంటూ బ్యాగ్ పక్కన పడేసి టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళింది మీనాక్షి. ఏంటి పిన్ని, నువ్వేం మాట్లాడవు అంటుంది పంకజం. మాట్లాడడానికి ఏముంది? దానికి ఇష్టం లేకుండా నేను మాత్రం ఏం చేయగలను చెప్పు. మొన్న జరిగిన దానికి అది చాలా బాధపడింది. పైకి చెప్పకపోయినా ఆ విషయం నాకు తెలుసు పంకజం. కొన్ని రోజులు వదిలే, తన మనసు కుదుటపడిన తర్వాత చూద్దాం. సరే పిన్ని, నీ ఇష్టం. వెళ్ళొస్తాను, ఆరోగ్యం జాగ్రత్త అంటూ బయటికి వెళ్ళిపోయింది ఆవిడ. బామ్మగారు నిట్టూరుస్తూ అక్కడే కూర్చున్నారు. కాసేపటికి మీనాక్షి స్నానం చేసి రావటంతో బామ్మ నవ్వుతూ తన దగ్గరికి పిలిచి పక్కనే కూర్చోబెట్టుకుంది. ఏంటమ్మమ్మ, ఫీల్ అవుతున్నావా? అదేం లేదు కానీ ఉదయం నీకోసం కారు వచ్చిందని మన ఇంటి ఓనర్ చెప్పింది, నిజమేనా? అమ్మమ్మ, కారు వచ్చిన మాట నిజమే, కానీ వచ్చింది మా బాస్ కాదు. నీకు ప్రశాంత్ అన్నయ్య తెలుసు కదా, తనే వచ్చాడు. ఏం లేదే, చుట్టుపక్కల అందరూ ఏంటి నీ మనవరాలు రోజుకో కారులో వస్తుంది అని అడుగుతున్నారు. అమ్మమ్మ, నేను పనిచేసేది ఆయనకి పిఏగా. ఒక్కోసారి లేట్ అవ్వచ్చు. ఆడపిల్లని ఎలా వెళ్తాను అన్న కన్సర్న్తో వాళ్ళు డ్రాప్ చేయొచ్చు. అలాగే ఏదైనా అర్జెంటు పని ఉన్నప్పుడు నేను ఆటో దొరకక లేటుగా వస్తానేమో అని వాళ్ళే వచ్చి తీసుకెళ్ళొచ్చు. ఇదంతా నా డ్యూటీలో భాగమే అమ్మమ్మ. నాకు తెలుసు, కానీ విషయం ఏంటో తెలుసుకోవాలని అడిగాను, అంతే. ఒకరికి మనల్ని వేలెత్తి చూపించే అవకాశం మనం ఇవ్వకూడదు మీనమ్మా. మొన్న నిశ్చితార్థంలో జరిగిన గొడవ వల్ల ఇక్కడ అందరికీ వేరే వేరు డౌట్లు వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా ఏమైనా అన్నారా అమ్మమ్మ? పోనీ వేరే ఏరియాకి మారిపోదామా? వద్దులేవే, ఇక్కడ కాస్తో కూస్తో అందరూ అలవాటయ్యారు. మళ్ళీ కొత్త చోటికి మారాలంటే ఇబ్బంది పడాలి. అడ్జస్ట్ అయిపోదాంలే. మహా అయితే ఇంకో 4 రోజులు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఇంకో టాపిక్ వస్తుంది, ఇది మర్చిపోతారు అంటుంది బామ్మ. అదే మా అమ్మమ్మ అంటే. ఎప్పుడూ ఇలా స్పోర్టివ్గానే ఆలోచించాలి మా బంగారం అంటూ బామ్మని ముద్దు చేస్తుండగా తన ఫోన్ రింగ్ అయింది. మళ్ళీ మహేష్ నెంబర్ చూసి చిరాగ్గా ఫోన్ పక్కన పడేసింది. ఎవరే? మహేష్ గారు అమ్మమ్మ. చేయాల్సిందంతా చేసి ఇప్పుడెందుకు ఫోన్ చేస్తున్నాడు? ఏమో, ఇందాక ఆఫీస్కి కూడా వచ్చాడు. నాతో మాట్లాడాలని నా చెయ్యి పట్టుకొని గొడవ చేస్తుంటే మా బాస్ అడ్డుకుని నన్ను తీసుకొచ్చారు. అవునా? అసలేంటంటా అతని బాధ? ఫోన్ లిఫ్ట్ చేసి గట్టిగా వార్నింగ్ ఇవ్వు, లేదంటే నాకివ్వు, నేను మాట్లాడతాను. వద్దులే అమ్మమ్మ, నేను మాట్లాడతాను అంటూ ఫోన్ తీసుకొని పక్కకు వచ్చి లిఫ్ట్ చేసింది. ఏంటండి, ఏమనుకుంటున్నారు మీరు అంటుంది. మీనాక్షి, మీకు కోపం రావటంలో అర్థం ఉంది, కానీ నేను చెప్పేది కాస్త వినండి. సరే ఏంటో చెప్పండి అంటుంది మీనా. పంకజం గారు మీ ఫ్యామిలీ గురించి ముందే నాకు అన్ని విషయాలు చెప్పారు. కానీ ఇంట్లో తెలిస్తే పెళ్ళికి ఒప్పుకోరని నేనే ఆ విషయాలు దాచిపెట్టాను. కానీ వేరొకరు మా ఫ్యామిలీకి నిజం చెప్పటం వల్ల నిశ్చితార్థం ఆగిపోయింది అంటాడు. అర్థమైందండి, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. చెప్పారుగా మీ మీద ఏ కోపం లేదని, ఇంకా ఎందుకు ఫోన్ చేస్తున్నారు?
ఆ విషయం ఫ్యామిలీకి చెప్పింది ఎవరో కాదండి, అర్జున్ అని మహేష్ చెప్పేసరికి షాక్ అయింది తను. ఏమంటున్నారండి? నిజం మీనాక్షి గారు. ఆ రోజు ఉదయం అర్జున్ మా అక్కకి ఫోన్ చేసి మీ ఫ్యామిలీ గురించి చెప్పాడంట. మా అక్క ఈరోజే నాకు విషయం చెప్పింది. ఈ విషయం మీకు చెప్పాలనే ఫోన్ చేశాను. మీరెత్తకపోయేసరికి ఆఫీస్కొచ్చాను. కానీ అక్కడ కుదరలేదండి. నేను చెప్పేది నిజం. మన నిశ్చితార్థం ఆగిపోవటానికి కారణం అర్జున్. అతని మాటలకి మీనాక్షి అక్కడే కూలబడిపోయింది. ఏం మాట్లాడుతున్నారు మహేష్ గారు? ఆయనకి మా అక్క గురించి ఎలా తెలుస్తుంది? మీరు అబద్ధం చెప్తున్నారు అంటుంది. ఆ అవసరం నాకు లేదు మీనాక్షి. నిశ్చితార్థమైన తర్వాత ఇంట్లో అందరికీ నిజం చెప్పి వాళ్ళని ఒప్పిద్దామనుకున్నాను. కానీ నాకు అవకాశం లేకుండా చేశాడు అర్జున్. సడన్గా వాడు నిజం చెప్పేసరికి మా వాళ్ళు అలా రియాక్ట్ అయ్యారు. సారీ మీనాక్షి. ఈ విషయంలో నేనేమి చేయలేకపోయాను. నేనసలు నమ్మలేకపోతున్నాను అర్జున్ గారు ఇలా చేశారంటే. మహేష్ గారు, మీరెక్కడో పొరబడి ఉంటారు. లేదు మీనాక్షి, నేనన్నీ తెలుసుకునే మీకు విషయం చెప్తున్నాను. ప్రతిసారి వాడు నిన్ను నన్ను కలవనివ్వకుండా చేస్తుంటే నా మీద కోపంతో అలా చేస్తున్నాడు అనుకున్నాను, కానీ మనసులో ఇంకేదో ఉంది. అసలు ఇదంతా ఎందుకు? ఇది నిజమా కాదా అన్నది వెళ్ళి వాడిని అడుగు. పెళ్ళెందుకు చెడగొట్టాడో నీకే తెలుస్తుంది అని మహేష్ ఫోన్ కట్ చేసేసరికి మీనాక్షి ఆలోచనలో పడింది. వాడు నిన్ను ఇష్టపడుతున్నాడు మీనా అని ప్రశాంత్ చెప్పిన మాటలు తన చెవిలో మారుమ్రోగుతుంటే ఇప్పుడు మహేష్ చెప్పిన మాటలకి తన మైండ్ పూర్తిగా మొద్దుబారిపోయింది. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయాన్నే మీనాక్షి ఫోన్ చేయటంతో త్వరగా ఆఫీస్కొచ్చాడు ప్రశాంత్. తను విషయం చెప్పేసరికి ప్రశాంత్ కూడా షాక్ అయ్యాడు. పెళ్లి చెడగొట్టడానికి ఏమీ చేయలేదని ఎవరు చెప్పారు అన్న అర్జున్ మాటలు గుర్తు చేసుకుంటూ అయోమయంగా మీనాక్షి వైపు చూశాడు. వాడు ఇదంతా అయినా మీ ఫ్యామిలీ విషయాలు నాకే సరిగ్గా తెలియదు కదా, మరి వాడికి ఇలా తెలుసంటావు? అదే కదా నా ప్రశ్న అంటుంది మీనా. మీనా, నువ్వు తప్పుగా తీసుకోకు. నువ్వు దూరం అవుతావు అన్న బాధలో వాడు అలా చేసుంటాడు. అన్నయ్య, ఇక్కడ మ్యాటర్ అది కాదు. బంధువులందరి ముందు మా అమ్మమ్మ నేను అవమానపడాల్సి వచ్చింది. ఇది చిన్న విషయమా? నిజంగా ఆయనకి నా మీద ఇష్టం ఉంటే నాకు ఆ పరిస్థితి తీసుకొచ్చేవాడే కాదు. అది కాదు మీనా. ఇంతలో అర్జున్ రావటంతో ఇద్దరూ అటువైపు చూశారు. అతను క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. అసలు విషయం ఏంటో ఆయన్ని అడిగి తెలుసుకుంటానన్నయ్య అంటూ మీనాక్షి వెళ్తుంటే ప్రశాంత్ వెనకే వచ్చాడు. హో, వచ్చేసావా? కనిపించకపోతే ఇంకా రాలేదేమో అనుకున్నాను అంటూ మీనాక్షి వైపు చూశాడు. తన ఫేస్ సీరియస్గా కనిపించేసరికి వాట్ అన్నాడు. చేయాల్సిందంతా చేసి వాటు వంకాయ అంటారేంటి? అసలు ఎందుకు ఇలా చేశారో రీజన్ చెప్పండి అంటుంది మీనా. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నా పెళ్లి చెడగొట్టడంలో మీ హ్యాండ్ ఎంతవరకు ఉందో అని అడుగుతున్నాను. మహేష్ గారు చెప్పారు. వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి పెళ్లి చెడగొట్టింది మీరే అంట కదా అంటుంది మీనా. హో, అదా? నీ మంచి కోసమే చేశాను. ఫ్యామిలీకి తెలియకుండా మీ పెళ్లి జరుగుంటే ఆ తర్వాత నిజం తెలుసుకొని వాళ్ళంతా నిన్ను ద్వేషిస్తే నీకే కదా ప్రాబ్లం. అవసరమా అలాంటి వాడు నీకు? యాక్చువల్గా నేను చేసిన మేలుకి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి అంటాడు అర్జున్. హా, థ్యాంక్సా? అందరి ముందు మేము తలదించుకునేలా చేసి ఏదో మాకు ఉపకారం చేసినట్టు మాట్లాడుతున్నారు. మీకు అసలు మనస్సాక్షి ఉందా అంటుంది మీనా. మీనా, వాడు చెప్పింది నిజమే కదా అని ప్రశాంత్ సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. ఏంటన్నయ్యా నిజం? నిజంగా ఆయన నాకు మంచి జరగాలని కోరుకుంటే పెళ్ళి ఆపాల్సిన పద్ధతి మాత్రం ఇది కాదు. మీరే అన్నారుగా ఆయన నన్ను ఇష్టపడుతున్నారని. ఆయన ఇష్టానికి నా బ్రతుకును నవ్వుల పాలు చేయాలి అనుకోవటం ఎంతవరకు కరెక్ట్ అన్నయ్య అంటుంది మీనా. హే, ఆపు. ఎవరు చెప్పాడు నేను నిన్ను ఇష్టపడుతున్నానని? అర్జున్ అరుస్తూ పైకి లేచేసరికి ఇద్దరూ అతని వైపు చూశారు. అంటే నువ్వు తనని ఇష్టపడుతున్నావు కదరా అంటాడు ప్రశాంత్. నేను చెప్పానా తనంటే నాకు ఇష్టమని? ఎప్పుడైనా నీతో చెప్పానా అంటాడు అర్జున్. మరి పెళ్ళెందుకు చెడగొట్టావు? అదే కదా నాకప్పుడే డౌట్ వచ్చింది. ఈయన నన్ను ఇష్టపడటం ఏంటా అని. అది వదిలేయండి. అసలు మా ఫ్యామిలీ గురించి, మా అక్క గురించి మీకెలా తెలుసు అంటూ మీనాక్షి సూటిగా ప్రశ్నించేసరికి అర్జున్ సమాధానం చెప్పకుండా ఏటో చూస్తూ నిలబడ్డాడు. మా అక్క లేచిపోయిందని, మా అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకున్నారని మీకెవరు చెప్పారు? అసలు మా అమ్మ నాన్న ఎలా చనిపోయారో మీకు తెలుసా? తెలియకుండా నోటికొచ్చింది వాగి మా ఇంటి పరువుని అందరి ముందు బయటపడేశారు. ఎందుకు ఇలా చేశారు అని అడుగుతుంది మీనా. అర్జున్ ఏమీ మాట్లాడకపోయేసరికి నాకు సమాధానం కావాలి సార్ అంటూ కోపంగా అడిగింది మీనాక్షి. అర్జున్ అంతే కోపంగా తన వైపు చూస్తూ నీకు సమాధానం కావాలి అంతే కదా, పద అంటూ తన చెయ్యి పట్టుకుని బయటికి తీసుకువెళ్తుంటే ప్రశాంత్ వెనక్కి వచ్చాడు. కాసేపటికి హాస్పిటల్ ముందు కారాగింది. మీనాక్షి అయోమయంగా చూస్తూనే
కార్ దిగి అర్జున్ వెంట నడిచింది. లోపలికి వచ్చి డాక్టర్తో మాట్లాడి మీనాక్షిని ఒక గదిలోకి తీసుకువచ్చాడు. ఎదురుగా బెడ్ మీద ఒక చిన్న పాప పడుకొని కనిపించింది. ఆ పాప ఎవరో తెలుసా అని అర్జున్ అడిగేసరికి అయోమయంగా అర్జున్ వైపు చూసింది. మీ అక్క కనీ వదిలేసి వెళ్ళిపోయిన ఒక అభాగ్యురాలు అని అంటాడు అర్జున్. అర్జున్ మాటలకి షాక్ అవుతూ పాప వైపు చూసింది మీనా. ఏమంటున్నారు? ఈ పాప మా అక్క కూతురా? అవును. తన సుఖం కోసం సంతోషం కోసం కట్టుకున్న భర్తని కన్న బిడ్డని నడిరోడ్డులో వదిలేసిపోయింది మీ అక్క శరణ్య. అది మీకెలా తెలుసు అంటుంది మీనా. ఎలా అంటే మీ అక్క ప్రేమని నిజమని నమ్మి మా అందరినీ కాదని పెళ్లి చేసుకున్న అభిమన్యు మీ అక్క భర్త, నాకు తోడబుట్టిన అన్నయ్య. ఆ మాటలకి మీనాక్షితో పాటు ప్రశాంత్ కూడా షాక్ అయ్యాడు. వాళ్ళ అన్నయ్య పెళ్లి విషయం తెలుసు కానీ ఆ అమ్మాయి ఎవరు ఏమిటి అన్నది ప్రశాంత్కి అసలు తెలీదు. ఏమంటున్నావురా అంటాడు. నిజంరా, ఇదే నిజం. ఏమీ తెలియని వయసులో కన్న తల్లి కోసం ఆ పసిపాప పడే వేదన చూడలేకే నేను తనకి ఎదురు పడకుండా వెళ్ళిపోయేవాడిని. చూడు తనని, ఈ వయసులోనే కన్న తల్లి మీద బెంగతో ఎలా అయిపోయిందో చూడు. మీనాక్షి కన్నీళ్లతో ఆ పాపని చూస్తూ నిలబడింది. నీపాటికి నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మీ అక్క చేసిన పాపానికి ఈ పసిపిల్ల ఏమైపోవాలి? అందుకే పెళ్లి చెడగొట్టాను, అర్థమైందా అని అర్జున్ అరవటంతో ఆ పాప నిద్రలేచింది. ఎదురుగా అర్జున్ని చూడగానే కేరింతలు కొడుతూ డాడీ అంటూ మంచం మీద నుంచి దూకేస్తుంటే పక్కనే ఉన్న నర్సు తనని పట్టుకుంది. 2.5 ఏళ్లుంటాయేమో తనకి. డాడీ అని ఏడుస్తుంటే నర్సు తనని అర్జున్ దగ్గరికి తీసుకువచ్చింది. మీనాక్షి తనని ఎత్తుకుని గుండెలకి హత్తుకుంది. హాయ్, నువ్వేనా మా అమ్మవి? డాడీ, అమ్మని తీసుకొచ్చేసావా? హే, మా అమ్మ వచ్చింది అంటూ కేరింతలు కొడుతుంది. ఆయమ్మ, మా అమ్మ వచ్చింది అంటూ పాప సంతోషంగా నవ్వుతూ నవ్వుతూ స్పృహ తప్పి పడిపోయేసరికి మీనాక్షి కంగారుగా పాప అని పిలుస్తుంటే నర్సు పాపను తీసుకొని మంచం మీద పడుకోబెట్టింది. అర్జున్ కంగారుగా డాక్టర్ని పిలిచాడు. ఆయన వచ్చి తనని చెక్ చేసి ఇంజెక్షన్ చేశారు. ఏం కాలేదు, ఓవర్ యాంగ్జైటీ వల్ల స్పృహ తప్పింది అంతే. రెస్ట్ తీసుకొనివ్వండి, కాసేపటికి కోలుకుంటుంది. థ్యాంక్స్ డాక్టర్ అంటూ పక్కకి చూసేసరికి మీనాక్షి కన్నీళ్లతో ఆ పాపని చూస్తూ కనిపించింది. ఇది ఐసీయూ మీనా, ఎక్కువసేపు ఉండకూడదు అని అర్జున్ చెప్పేసరికి బయటికి వచ్చేశారు అందరూ. మీనాక్షి, ప్రశాంత్ బయటికి కూర్చున్నారు. అర్జున్ డాక్టర్తో మాట్లాడటానికి వెళ్ళాడు. మీనా, వాటర్ తాగు. మా అక్క స్వార్థపరురాలని తెలుసు కానీ మరీ ఇలా కన్నబిడ్డని కూడా వదిలేసిపోతుందని ఊహించలేదన్నయ్య. అవును, ఈ విషయం మీకు తెలుసా అన్నయ్య? లేదు మీనా, వాడెప్పుడు నాకు ఈ విషయం గురించి చెప్పలేదు. అభిమన్యు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మేము అతన్ని చూడలేదు. ఎక్కడో భార్యతో హ్యాపీగా ఉంటాడులే అనుకున్నాను. కానీ ఇలా మీ అక్క బిడ్డని వదిలేసి వెళ్ళిపోయింది సరే, మరి అభిమన్యు ఏమయ్యాడు? వాళ్ళు మాట్లాడుకుంటుండగానే అర్జున్ అక్కడికి వచ్చాడు. అర్జున్, అసలు మీ అన్నయ్య ఎక్కడా? జరిగిన అవమానాన్ని నలుగురికి చెప్పుకోలేక పాపని నాకు అప్పగించి లండన్కి వెళ్ళిపోయాడు. పాపకి ఊహ తెలిసిన దగ్గర నుంచి నన్నే తన డాడీ అని అనుకుంటుంది. మీనా, నీ కాలు వెనికినప్పుడు మీ ఇంటికి వచ్చాను. అప్పుడే మీ ఫ్యామిలీ ఫోటో చూసిన తర్వాత నాకు అర్థమైంది శరణ్య నీ సిస్టర్ అని. అమ్మ కోసం ఆరాటపడుతున్న పాపకి నువ్వు అమ్మగా మారాలని ఆ పెళ్లి చెడగొట్టాను. ఇక్కడ నేను చేసింది తప్పు ఒప్పు అని నేను చెప్పను, కానీ దీనికి నువ్వు బాధ్యత తీసుకుని తీరాలి. మీనాక్షి మౌనంగా ఉండేసరికి ఇప్పుడు ఏం చేద్దాంరా అని ప్రశాంత్ అడిగాడు. అర్జున్ సూటిగా మీనాక్షిని చూస్తూ నిలబడ్డాడు. తల్లిదండ్రులు దూరమైన పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో నేను అనుభవించాను. నా అన్న కూతురికి అలాంటి పరిస్థితి రాకూడదు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంట్రా అది? పాపకి మనిద్దరం తల్లిదండ్రులుగా మారుదాం అని అర్జున్ చెప్పేసరికి షాక్ అయింది మీనాక్షి. ప్రశాంత్ మాత్రం సంతోషంగా సూపర్ రా, అయితే మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే సరి, పెద్దవాళ్ళతో మాట్లాడి అంటాడు. రేయ్, మధ్యలో నువ్వు పెద్దరికం తీసుకోకు. దాన్ని పెళ్లి చేసుకుంటానని నీతో చెప్పానా అంటాడు అర్జున్. మరి పాపకి తల్లిదండ్రులుగా ఉందామని నువ్వేగా చెప్పావు. తల్లిదండ్రులుగా మాత్రమే ఉంటాం, దానికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ మీనాక్షి వైపు చూస్తూ ఐ హేట్ మ్యారేజెస్, బట్ పాప కోసం కలుసుందాం, దట్స్ ఇట్ అంటూ బయటికి వెళ్ళిపోయాడు అర్జున్. అతని మాటలకి మీనాక్షి బిత్రపోయి చూస్తుంటే ప్రశాంత్ మాత్రం మూర్చిపోయి పడిపోయాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.